హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం. దేవునికి లోబడి ఉండుడి, అమ్మా, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. చాలమ్మా, చాలు చాలు. చదవబడిన మాటల్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అపవాదిని ఎదిరించుడి. అపవాది డైరెక్ట్గా మీ వద్దకి రాడు, మీ మీదకి రాడు, మీ కుటుంబాల మీదకి రాడు. ఇండైరెక్ట్గా వస్తాడు. నిన్ను అటాక్ చేయడు. నీకు సంబంధించిన బలహీనతల్ని, మనుషుల్ని, నీ ఇంటి వారిని, పరిస్థితుల్ని అటాక్ చేస్తాడు. ఎలా చేస్తాడు అంటే పాపము ద్వారా, పాపపు వాసన ద్వారా, పాపపు స్వభావం ద్వారా, పాపపు ఆలోచనల ద్వారా, పాపపు కోరికలు, ఆశల ద్వారా అటాక్ చేస్తాడు. మీరు అపవాదిని ఎదిరించాలంటే మొట్టమొదట మీరు పాపాన్ని ఎదిరించాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం రాయబడి ఉంటుంది. అక్కడ దైవజనుడు ఆ పత్రిక రాస్తూ, పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చాలమ్మా. పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఎదిరించాలంట. రక్తము కారునంతగా ఎదిరించాలి పాపంతో పోరాటలా. ఇదేం తప్పేం లేదు, ఇది తప్పేమైంది, ఇట్స్ కామన్, అందరూ చేసేదే, అందరి పట్ల జరిగేదే, ఇది న్యాచురల్, ఇది తప్పు కాదు, దీనిలో పాపం లేదు అని చెప్పుకుంటూ అలవాటు పడిపోతున్నారు పాపానికి. రక్తము కారునంతగా పోరాటలేదంట ఆ పాపాన్ని జయించటానికి. అందుకని యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఆయన అంటాడు, లోకసువార్త 14:28 చూడండి, ఎన్నో వచనం అది. మరియు ఏ రాజు అయినను మరొక రాజు మీదకి యుద్ధం చేయబోచున్నప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదురింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. చాలమా, మన శక్తి ఎంత అని మనము ఆలోచించుకోవాలి. మనం ఎంత ఆశీర్వాదాన్ని సంపాదించాము, ఎంత బాగా ఉన్నాము, ఏమేమి మనము కలిగి ఉన్నాము వీటి మీద పెట్టుకుంటాం. కానీ ఎంత శక్తి కలిగి ఉన్నాము. వీఆర్ ఆల్ ఇన్ వార్ఫేర్. మనమందరం కూడా యుద్ధంలో ఉన్నాము. ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంటుంది, మనం ప్రధానులతోనూ లోకనాథులతోనూ అంధకార సంబంధ అధికారం, వాయుమండల ఆ దురాత్మల సమూహంతో, లోకనాథులతో మనము పోరాడుచున్నాము. చూడండి, ఎఫెసీ 6:12. మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, అధికారులతోనూ, లోకనాథులతోనూ, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. పోరాటం ఉన్నది, బాగుంది నాకు అని నువ్వు అనుకుంటావు, కానీ పోరాటం ఉన్నది. రెస్ట్గా ఉందామని నువ్వు అనుకుంటావు. అవసరం లేదు దేవుని మందిరం, అవసరం లేదు నియమించిన కూటం, అవసరం లేదు విజ్ఞాపన ప్రార్థన, అవసరం లేదు పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవటం. కూస్తంత విశ్రాంతి తీసుకుందాం. ఆ కూస్తంత విశ్రాంతే వాడికి క్యాష్ అయిపోద్ది, వాడికి ఎర్రగా మారిపోతుంది, వాడికి పెచ్చింగ్ అయిపోతుంది, వాడి చెలరేగిపోవటానికి వాడికి దొరికిన పెద్ద బంపర్ ఆఫర్ అయిపోతుంది. నువ్వు చేయవలసిన కార్యం ఏంటంటే నువ్వు యుద్ధంలో ఉన్నావని తెలుసుకోవాలి. హల్లెలూయా. యుద్ధంలో ఉన్నాడు అని తెలుసు, యుద్ధం చేయాలి అని తెలుసు. యుద్ధం చేయాల్సిన టైమింగ్లో ఏం చేస్తున్నాడు? రెస్ట్ తీసుకున్నావు, ఓకే, మళ్ళీ వెళ్ళు యుద్ధానికి. రెస్ట్ తీసుకున్న తర్వాత మిద్దెక్కి ఏం పని నీకు? ఆ పిచ్చి చూపులు, గాలి చూపులు ఎందుకు? ఆ పనికి మాలిన చూపులు ఎందుకు? ఆ దుప్పటి కప్పుకొని చాటింగ్లు ఎందుకు? ఆ పిచ్చి పిచ్చికి వీడియో కెమెరాలు ఆన్ చేసుకుని దరిద్ర పనులు ఎందుకు చేస్తున్నా? దాని మూలాన్ని ఏమవుతావు? సర్వనాశనం అయిపోతావు. ఏం తప్పులేదు, అందరూ చేస్తూ ఉన్నారు. అవకాశం ఇస్తేనే కదా. మొదట ఆమె చేసింది, మొదట ఆయనే చేశాడు, నాదేం తప్పులేదు.
నేను మంచిగానే ఉన్నాను, నాకు మంచి మనసు ఉంది, నాలో ఏ లోపం లేదు, నాలో ఏ దోషం లేదు, నేను చాలా మంచి కాన్షియన్స్తో ఉన్నానని పాపాన్ని మంచి నీళ్ళు తాగినట్లు చేసేస్తూ ఉన్నారు. కానీ దాని కొరకు జీతం సిద్ధం పరిచి అపవాదిగాడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎదిరించలేవు పాపమును, నువ్వు రక్తం కారునంతగా పోరాడనంత కాలం నువ్వు ఎదిరించలేవు. రక్తం కారునంతగా పోరాడాలి. నీ కొరకు నా యేసయ్య రక్తమంతా ప్రైజ్గా చెల్లించాడు. ఆయనలో రక్తం లేదు. నీ రక్తాన్ని సంతోషం కోసం, నీ రక్తాన్ని సుఖం కోసం, నీ రక్తాన్ని ఇష్టం వచ్చినట్లుగా జీవించడం కోసం, నీ రక్తం నీ ఇష్టానుసారంగా బతకడం కోసం నువ్వు ఖర్చు చేస్తూ ఉంటే శాపమైన, అది దేవుని ఉగ్రతైన, అపవాది నిన్ను చచ్చుబడేట్లుగా చేయటమైనా తప్పదు. శిక్ష తప్పదు, ఆ తీవ్రత తప్పదు, ఉగ్రత. దాని నుంచి మనం విడుదల పొందటానికి ఈ ఉదయకాల సమయంలో యాకోబు చెప్తా ఉన్నాడు, పోరాడుడి, ఎదిరించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఎదిరిస్తావు? నువ్వేమైనా మళ్ళా యుద్ధం చేస్తావా? ఎలా ఎదిరిస్తావు? నువ్వు మంచి బలమైన తిండి తిని ఎదిరిస్తావా? ఎలా ఎదిరిస్తావు? నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేసి నువ్వు బాగా మంచి ఫిజికల్ ఫిట్నెస్తో ఎదిరిస్తావా? ఎలా ఎదిరిస్తావు? ఎవరి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని బాగా నువ్వు ఆరితేరిన వాడిగా ఎదిరిస్తావా? అలా ఎదిరించలేవు. అవేమీ పనిచేయవు. అపవాదిని ఎదిరించాలంటే నువ్వు చేయవలసిన కార్యం ఏంటంటే దేవునికి సరెండర్ అవ్వటమే. హల్లెలూయా. సరెండర్ టు యువర్ లార్డ్. మై లార్డ్, ఐ సరెండర్. నా దేవా, నీకు నేను అప్పగించుకుంటున్నానయ్యా, సరెండర్ అయిపోతున్నాను. హ్యాండ్స్ అప్ అనగానే చేతులు ఎత్తుతాడు. అయిపోయిందా, నువ్వేం చెబితే అది చేస్తానని వాడికి దాసోహం అయిపోవటమే. సరెండర్ అవ్వకపోతే చంపేస్తాడు. దేవునికన్నా సరెండర్ అవ్వాలి, లేకపోతే అపవాదికన్నా సరెండర్ అయిపోతావు. దేవునికి సరెండర్ అయిపోతే మంచిది కదా. అపవాదికి సరెండర్ అయితే ఆట మొదలవుతుంది. వాడు క్లోజ్ అయ్యేవరకు వదిలిపెట్టాడు. సర్వనాశనం చేసేవారికి నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపెట్టాడు. ఎట్లాగైనా సరే వాడు నాశనం చేసేవాడు. వాడు దొంగ, హత్య, నాశనం చేయడానికి తప్ప మరి దేనికిని రాడు. అవకాశం ఇచ్చావు, నువ్వు ఎదిరించాలి. పాపంతో రక్తం కారునంతగా నువ్వు ఎదిరించాలి, పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్ట్రగుల్ చేయాలి. అది ఉన్నంత కాలం, ఆ వైరస్, ఆ క్రిమి నీలో ఉన్నంత కాలం, ఆ డిఫెక్ట్, ఆ లోపం నీలో ఉన్నంత కాలము అపవాది పనిచేస్తూనే ఉంటుంది. దాని బలం పనిచేస్తూ ఉంటుంది. దాని సమూహం అటాక్ చేస్తూనే ఉంటుంది. దాన్ని జయించడానికి నువ్వు పోరాడటానికి అప్పగించుకోవాలి. నీలో ఒక సంకల్పం రావాలి, మనస్సు రావాలి. హల్లెలూయా. నీలో ఒక శుభ నిరీక్షణ రావాలి. హల్లెలూయా. అందుకని హెబ్రీ గ్రంథకర్త ఆ పత్రిక రాస్తూ ఆ 12వ అధ్యాయంలో అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి హల్లెలూయా దేవుని వైపు చూడాలి అని చెప్తా ఉన్నాడు. అయితే మొట్టమొదటి మాట చూడు, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె ఆవరించి ఉండగా. నువ్వు గెలుస్తావని, నువ్వు పోరాడతావని, నువ్వు ఎదిరిస్తావని, నువ్వు రోషం పోనుతావని, నువ్వు రేపబడతావని ఓ గొప్ప సాక్ష్య సమూహం ఎదురు చూస్తూ ఉంది. దేవుని పరలోక సైన్యం నీకు సపోర్ట్గా ఉంది. నువ్వు అపవాదికి సరెండర్ అయిపోతున్నావు, పాపానికి సరెండర్ అయిపోతున్నావు, చిన్న చిన్న ఆ దుష్ట కార్యాలకి, దురలవాట్లకి లోబడిపోతున్నావు. దాని మూలాన ఏం జరుగుతూ ఉన్నది? దాని మూలాన నీ కొరకు అపవాది ఆ యొక్క భయంకరమైన దాన్ని సిద్ధపరుస్తూ ఉన్నది. నువ్వు దాని నుంచి విడిపించబడటానికి ఈ ఉదయకాల సమయంలో దేవునికి అప్పగించుకోవాలి. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 13వ వచనం చదివినప్పుడు, అందుచేతనే మీరు ఆపద్దినమందు ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. దేవుడి సంఘంలో దేవుడు నీకు సర్వాంగ కవచం ధరింపచేస్తాడు. నువ్వు ప్రతి ఆయుధాన్ని ధరించుకోవాలి. అది విశ్వాసం అనే డాలు, నీతి అనే మయబరుపు, రక్షణ అనే శిరస్త్రాణము, అది దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము. వీటన్నిటికి మించి మోకాళ్ళ మీద నిలవబడి దేవునికి ప్రార్థన చేసి ఏకాగ్రతతో మనస్సు నిలిపే ప్రార్థనాత్మ.
ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవునిలో దాగి ఉంటావు, కనపడవు. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించే సంఘాలు కనుమరుగైపోతూ ఉన్నాయి. ఎలుగెత్తి ప్రార్థన చేసి రోదన చేసే సంఘాలు కనుమరుగైపోతూ ఉన్నాయి. మోకరించు సంఘం ఎదుట పాతాళలోక ద్వారం నిలవనేరదు. ప్యాషన్గా చక్కగా కూర్చొని హాయిగా నోరు కూడా తిరగకుండా విని వెళ్ళిపోతూ ఉన్నారు శ్రోతల్లాగా. ఒక మాట గద్దింపు, ఒక దేవుని యొక్క రోషము పుట్టించేటట్లుగా, దేవుని యొక్క ఆ కోపాన్ని తెలుసుకునేట్లుగా, ఉగ్రతను తెలుసుకునేట్లుగా ఆ యొక్క దేవుని బోధ అనేది సంఘంలో జరగట్లేదు. ఎలాగ నువ్వు తప్పించుకోగలుగుతావు? నిర్లక్ష్యపు ఆత్మతో, విచ్చలవిడి మనస్సుతో. హల్లెలూయా. దేవుడు యొక్క సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. అప్పుడే ఎదుర్కోగలుగుతావు. ఆపద్దినం అంటే అది ప్రభు యొక్క రాకడ దినమే అనుకో, లేకపోతే నీ జీవితంలో సడన్గా జరిగే సంభవాలు వస్తాయి, ఊహించని సంభవాలు వస్తాయి. సర్కమ్స్టాన్సెస్ని, ఆ పరిస్థితిని నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటే జయించుదువుగాక. హల్లెలూయా. విడుదల పొందుదువుగాక. ఏదియును ఎదుట నిలవకుండునుగాక. అనేకుల్ని ఇప్పటికే అపవాది చెరసాల్లో వేసేసాడు. అది అలవాట్లే కానీ, అది వారి సొంత ఇష్టాలు, వాళ్ళ ఆశలు కానీ, వాళ్ళ సంతోషాలే కానీ, ఎటువంటి కార్యాలైనా కానీ, వాళ్ళలో ఉన్న దుష్ట స్వభావాలు, దుష్ట బుద్ధులే కానీ, వాడి చెడ్డ ప్రవర్తన, ఆలోచన కానీ చెరలో వేసేసాడు, ఊరిలో వేసేసాడు. చాలామందిని వాడు వేసేసాడు. పోరాడాలన్నా పోరాడలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోయాడు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు విడుదలిచ్చుటకు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఎలాగ విడుదల వస్తుందంటే, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడుచుకోక దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, అపవాదిని, వారి యొక్క సైన్యాన్ని వాళ్ళు జయించి ఉన్నారంట. దివారాత్రములో నేరము మోపుచున్న అపవాదిని వాళ్ళు జయించి ఉన్నారు. గొర్రెపిల్ల రక్తము చేతను, తమిచ్చిన సాక్ష్యం చేతను. ఏమిటి వాళ్ళ రహస్యం? ఏమిటి? రక్తము సాక్ష్యమేనంటే మరణం వరకు తమ ప్రాణములను వారు ఎంత మాత్రము తమకు ప్రియముగా ఎంచుకోరు. వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి చెయ్యరు. వారికి దేవుని వాక్యం ఉన్నది, పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. వారు దేవుని సేవకుల చేత, వారు చెప్పి చేతలతో చక్కగా నడిపించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రాణమును ప్రేమించే వాళ్ళు కారు. ప్రాణమును ప్రేమించి ఇష్టం వచ్చినట్టుగా అనుకూలంగా ఉండే సేవలో వాళ్ళు ఉండరు. వాళ్ళు దేవునికి ఇష్టమైన, దేవునికి అనుకూలమైన సేవలో ఉంటారు. అపోస్తుల కార్యాల్లో పౌలు సెలవిస్తూ ఉన్నాడు దేవుని కృపా సువార్తను గురించి. అపోస్తుల కార్యాలు 20:24. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. దైవజనుడు అంటున్నాడు, నా ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోవటంలా. ఎందుకంటే ప్రభు అనుగ్రహించిన పరిచర్య, ప్రభు అప్పగించిన సువార్త, దీని విషయంలో నేను సాక్ష్యం ఇచ్చాలి. నా పరుగు యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలి, దానికి ఒక రూపు రావాలి. అందుకని అంటాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుంది. ఎంత గొప్ప వర్డింగ్ అండి ఇది. నేర్పరి అయిన శిల్పకారుని వలె. ఒక మంచి విశ్వాసి ఎలాగ ఉండాలి, ఎలాగ సిద్ధపరచబడాలి, హల్లెలూయా అనే దాన్ని నేను అట్లా ఉండేటట్లుగా సంఘాన్ని సిద్ధపరిచాను, అలా ఉండేటట్లుగా. అందుకనే కొలస్సీ పత్రికలో అంటాడు, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. ఎంత విశ్వాసము, ఎంత ద మోస్ట్ హై ఫెయిత్, చాలా హెచ్చైన విశ్వాసం. ప్రతి మనిషిని, కొలస్సీ పత్రిక 3:26, 1:28, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. హల్లెలూయా. బుద్ధిని మార్చలేని వాక్యం, దేవుని యొక్క సంపూర్ణతతో సిద్ధపరచలేని వాక్యం సంఘము వ్యర్థమే కదా. అందుకని నా ప్రాణాన్ని ఎంత మాత్రమో అనుకూలమైన బోధ చేయట్లా. నువ్వు అట్టానే ఉండాలి అని చెప్పట్లేదు. చూసి చూడనట్లుగా, తెలిసి కూడా తెలియనట్లుగా ఉండే ఆ బోధన చేయట్లేదు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. చాలా సంఘాలలో దేవుని యొక్క ఖండితమైన ఉపదేశాన్ని చెప్పలేని పరిస్థితి దిగజారిపోతూ ఉన్నది. ఉండే కొంది
ఈ యొక్క పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ, పోరాటానికి అప్పగించబడిన బోధ అది ప్రకటించబడతలేదు. హల్లెలూయా. మనము పోరాడాలి, మనకున్న శక్తి సామర్థ్యాలని మనం పెంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద పచ్చి దవడెముకతో ఒక్క సంసోన్ 1000 మందిని చంపేశాడు. నువ్వు దేవుని వాక్యంతో, ఉపదేశం యొక్క శక్తితో నిలవబడినట్లయితే, హల్లెలూయా, దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క సత్యవాక్యాన్ని చిల్లరాటికి నువ్వు అమ్మేసుకొని దిగజారి దగా జీవితాన్ని, మోసపోయే జీవితాన్ని చేయొద్దు. చాలామంది దేవుడి సన్నిధిలో మంచిగా ఉన్నట్లుగా ఉంటున్నారు, కానీ ఆ తర్వాత వాళ్ళు పడిపోయినట్లుగా ఉంటూ ఉన్నారు. పనికిరాని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. సంఘం ఘోరంగా ఉన్న పరిస్థితులు. మనము దేవుని వాక్యంలో కొంతమంది మంచి పోరాడిన వారిని గమనించినట్లయితే, మోషే జీవితాన్ని మనం చూస్తే, అతడు రాజభవనంలో పెరిగాడు. రాణిగారి కుమారుడు అనిపించుకునేటట్లుగా కాబోయే యువరాజు. అయితే మోషే పెద్దవాడైనప్పుడు, హల్లెలూయా, పెద్దవాడైనప్పుడు ఎవరికైనా మనసు మారుద్దా, బుద్ధి మారుద్దా? చిన్నప్పుడు చెప్పు చేతల్లో పెట్టుకొని గడగడ వణికిస్తా పెంచుతావు, బాగానే ఉంటుంది. పెద్దవాడైన తర్వాత వాడి పరిస్థితి ఏంది? మాట వింటాడా? చిన్నప్పుడు వరకు నటించాడు నువ్వు కొడతావని, వాడికి శక్తి చాలక, ఎదిరించలేక. పెద్దవాడైన తర్వాత ఆడి అసలు రంగు బయటపడుద్ది, ఆడి బుద్ధి బయటపడుతుంది, ఆడి గుణం బయటపడుతుంది, ఆడి లోబడిన స్థితి బయటపడుతుంది. మోషే పెద్దవాడైన తర్వాత అట్లా లేడంట. కారణం ఏంటంటే, తల్లి ఐచ్య పాలతో పాటుగా ఉపదేశాన్ని ఇచ్చి పెంచింది. దేవుని బిడ్డల యొక్క బాధని, శ్రమని, దేవుని బిడ్డల యొక్క విలువను, దేవుని బిడ్డల యొక్క శ్రేష్టతను, గొప్పతనాన్ని, దేవుని బిడ్డల యొక్క ఆధిక్యతను, ఆ యొక్క మహిమైశ్వర్యమును తెలుసుకునేటట్లుగా పెంచితే, అతను పెద్దవాడైనప్పుడంట అల్పకాల పాపభోగాల్ని రిజెక్ట్ చేసేసి దేవుని జనులతో శ్రమ అనుభవించడం మేలని ఎంచుకున్నాడంట. ఇంకా మనము ఆ తర్వాత వాక్యాలను కూడా మనం చదివినప్పుడు, మనము మోషే జీవితాన్ని మనం గమనించినప్పుడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. కొంచెం ఏదన్నా ఎవరన్నా కొంచెం తేడాగా ప్రవర్తిస్తే, పలకరిస్తే, మాట్లాడితే, ఏమనంటే నీ ముఖం మారిపోతే ఇంక సంఘం కాదు, దేవుడు కాదు, వాక్యం కాదు, ప్రార్థన కాదు, అన్నీ పక్కన పడేస్తావు, నువ్వు అపవాదిగడికి సరెండర్ అయిపోతావు. అలాంటి పరిస్థితులు. కానీ ఆది సంఘం ఎలాగుంది? ఈ మోషే ఏం డిసైడ్ అయ్యాడంటే, క్రీస్తు విషయమైన నింద వస్తాయి, అభ్యంతరాలు రాకుండా ఉండవు, మాటలు అనకుండా ఉండరు, నిందించకుండా ఉండరు, అవమానించకుండా ఉండరు, ఆటంకపరచకుండా ఉండరు, అనేకమైనవి వస్తాయి. గొప్ప భాగ్యం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను అన్నప్పుడే దేవుడు చూడాలి, దేవుడు చూసేట్లుగానే నిన్ను అనాలి, నిన్ను అన్నప్పుడు దేవుడు చూడాలి. అది నీకు గొప్ప భాగ్యంగా మార్చబడుగాక. దేవుడు గొప్ప మహిమను చూపుతాడండి, డెఫినెట్లీ చూపుతాడు. పడ్డాడు ఎప్పుడు? నువ్వు పడ్డావు అంటే దేవుడు అనుమతిస్తేనే పడుతున్నావు. గొప్ప భాగ్యమని ఎంచుకున్న మోషేని నిజంగా ఏం వాడుకున్నాడండి దేవుడు. అటువంటి రీతిగా ఏ ప్రవక్త వాడబడడేమో. మోషే వంటి ప్రవక్త, ఒక యేసు, అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప ప్రవక్త మోషే, అంత గొప్ప నాయకుడు. మోషే బతికు ఆ శవం గనక, ఆ శరీరం గనక దొరికినట్లయితే బంగారు గుడి కట్టేసేవాళ్ళు. అంత గొప్ప నాయకుడు మోషే. అతని యొక్క శరీరాన్ని కనపడకుండా చేసేసారు. సమాధి దగ్గరికి వెళ్ళిపోయి పూలు చల్లట్లా ఎన్ని చేస్తారని, అతను గొప్పతనాన్ని బట్టి, అతని ద్వారా కర్ర చూపిస్తే సముద్రం పాయలవుతుంది, కొమ్మిరి చేస్తే నీళ్లు మధురంగా మార్చబడిపోతున్నాయి, బండతో వెళ్ళి మాట్లాడితే బండ నీళ్ళు ఇచ్చేస్తుంది. హల్లెలూయా. ఎంతెంత గొప్ప కార్యాలు. వాళ్ళని విడిపించడానికి ఆ దేశం మీదకి కర్ర చాపితే తెగుళ్ళు, నోరు తెరిస్తే ఆ దేశం మీదకి శాపాలు. మళ్ళీ వీళ్ళ కుటుంబాలు, వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటా ఉన్నారు. దేవుడు ఎటువంటి సూచనలు, ఎటువంటి తీర్పులు, ఎటువంటి కోపాన్ని చూపించాడు మోషేని అడ్డుపెట్టి. హల్లెలూయా. ఎందుకు అలాగా దేవుడు వాడుకోగలిగాడు మోషేని అంటే, మోషే ఒక మూల్యం చెల్లించాడు. మోషే దేవుని కొరకు ఆ నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. దేవుని బిడ్డలతో శ్రమ పెరిగింది. ఎట్లా పెరిగాడండి? ఏం ఆహారం తిన్నాడు? ఎంత సుకుమారంగా పెరిగి ఉంటాడు? ఎటువంటి రీతిగా అతను అక్కడ విద్యలన్నీ అభ్యసించి ఎంత గొప్ప జ్ఞానవంతుడండి. అటువంటి వ్యక్తి ఇటు రీతిగా పెద్దవాడైనప్పుడు ఉన్నాడంటే నిజంగా అతని యొక్క పోరాటము, అతని యొక్క తల్లి నేర్పిన ఉపదేశం వల్లనే. హల్లెలూయా. నీ
తల్లి ఉపదేశాన్ని మరవవాకు అని సామెతల గ్రంథంలో ఉంటుంది. ఆ బోధన త్రోసిపుచ్చవాకు. నువ్వు నేర్చుకుంటున్న అట్నేమంటే ప్రిన్సిపల్స్, ప్రాథమికమైన ముఖ్యమైనవి, మెయిన్ థింగ్స్, వాటిని ఎప్పుడు కూడా పక్కన పెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చిన్న చిన్న విషయాలే. దేవుడి మందిరానికి సమయానికి రా, దేవుని మందిరంలో భయభక్తులు కలిగి కూర్చో, ఎవరన్నా దేవుని జనులు కనపడినప్పుడు వందనాలు చెప్పు, చక్కగా నువ్వు దేవునిని మనసారా స్తుతించి ఆరాధించు, దేవుడు చేసిన కార్యాలని సమాజంలో సంఘంలో నిలబడి సాక్షిగా మహిమపరచు. ఓ దేవుని ఎదుట మనుషుల ఎదుట ఎక్కడా తేడా లేకుండా కపటం లేనివానిగా ఉండు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దాని కొరకు చక్కగా ప్రవర్తించేట్లుగా నువ్వు సరిచూసుకొని అప్పగించుకో. హల్లెలూయా. చాలా ప్రాథమికమైన విషయాలు ఇవి. కానీ వీటిల్లో తప్పిపోతే అన్నిట్లో తప్పిపోయినట్టు అయిపోతుంది. ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా మోషే ఈ ప్రైమరీ థింగ్స్, వీటి విషయాలలో చిన్నప్పుడు ఏం నేర్చుకున్నాడో అలాగనే ఉన్నాడు. ఐగుప్తీయుల సకల శాస్త్రములు నేర్చుకున్నాడు, ఐగుప్తీయుల మంచి ఆహారం తిన్నాడు, ఐగుప్తీయుల సకల విలాసవంతమైన ఆ యొక్క సౌకర్యాలను అనుభవించాడు. అవేమి తన శరీరానికి అలవాటు అవ్వాల. ఏం అలవాటైనవి? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలతో శ్రమపడాలి, దేవుని కొరకు రోషంగా, దేవుని కొరకు అనేకుల్ని ఆ శ్రమ బానిసత్వం నుంచి విడిపించి వాగ్దాన భూమికి నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనలాంటి వ్యక్తి మోషే కూడా. హెబ్రీ గ్రంథకర్త ఆ 11వ అధ్యాయంలో రాసిన అద్భుతాలు జరిగించిన గొప్ప వ్యక్తులంతా కూడా వీరంతా మనలాంటి మనుషులే. ఈ సాక్ష్యం పొందిన వారందరూ బలహీనులుగా ఉండి బలపరచబడ్రి, మామూలు వ్యక్తులే. వీళ్ళకి ఉన్నాయి బలహీనతలు, వీళ్ళకి ఉన్నాయి అనేకమైన లోపాలు, అయితే బలపరచబడ్డారు. మనం కూడా రీతిగా బలపరచబడదాం గాక. లోకంలో పొరపాటున పడిపోకూడదు, పనికి రాకుండా పోకూడదు, అప్పగించుకోకూడదు. ఆ తర్వాత అబ్రహాము జీవితంలో జరిగిన ఒక సంభవం. అబ్రహాము రాజులను సంహారం చేసి ఆ రాజుకి తీసుకొచ్చి ఆ పోగొట్టుకున్న ఆస్తిని ఆ మనుషులంతా అప్పగిస్తే ఆ రాజు అంటాడు, నీకేం కావాలో ఆస్తి అంతా నువ్వే తీసుకో, నీ మూలాన ఎంత గొప్ప జయం వచ్చిందంటే అబ్రహాం అంటాడు, నీ మూలాన గొప్పోడయ్యా నేను ఎంపించుకోవాలా? అబ్రహాము దేవుడి వలన గొప్పోడయ్యాడు అని అనిపించకుండా నీ మూలాన రాజు వలన అబ్రహాము గొప్పోడయ్యాడు అన్న మాట రాకుండానట్లుగా నాకు చెప్పులు వారు నూలు పోగు నీ దగ్గర నేను తీసుకోను. హల్లెలూయా. ఒక మంచి మాట ఉంటుంది అబ్రహాముని గురించి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాక్కి పెళ్లి సంబంధం మాట్లాడటానికి ఎలియాజరును పంపినప్పుడు ఎలియాజరు ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఎలియాజరు సాక్ష్యం ఇస్తాడు, దేవుడు నా యజమానుని ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడైన. హల్లెలూయా. ఎవడు ఆశీర్వదించాడు? చాలామంది మా గొప్పతనం అంటారు, మా కష్టం అంటారు. లేదు, చదవండి ఆ మాట. ఆదికాండము 24:35. అమ్మా, అబ్రహాము దాసుడును యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడాయను. హల్లెలూయా. ఆశీర్వాదం దేవుని చేతుల్లో ఉంది. వీళ్ళు వల్ల మనం పొందట్లేదు, దేవుని వలన పొందుతాం. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ధనాపేక్ష ఉందో చూసావా, ఈ పోగు చేసుకునే అలవాటు ఉందో చూసావా, దీని మీద మనసు పెట్టుకొని మిగిలిన వాటినన్నింటినీ నిర్లక్ష్యం చేసి దేవునికి మహిమ రాకుండా మిగిలినన్నింటినీ అడ్డగించే పరిస్థితి ఉందో చూసావా, ఇదంట చాలా ప్రమాదకరమైంది. 1 తిమోతి 6:9 ధనవంతులకు అపేక్షించువారు శోధనలు అనేక ఉరిల్లోనూ అవివేకయుక్తమైన హానికరమైన దురాశల్లోనూ పడుదురు, నష్టంలో నాశనంలోకి తీసుకువెళ్తాయి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కాబట్టి ధనం మీద మనసు ఉండకూడదు. ధనం ఎక్కడ ఉంటుందో మనసు అక్కడ ఉంటుందంట. దీని మీద మనసు పెట్టుకోవాల్సిన పని పెట్టుకున్న వాళ్ళు పని అయిపోయినట్లే. అబ్రహాము దేవుని మీద మనసు పెట్టుకున్నట్లుగా, దేవుడి మీద ఆశ పెట్టుకున్నట్లుగా, దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా, దేవుడు అతనికి చేసిన నిబంధనను వాగ్దానమును స్థిరపరుచున్నట్లుగా పొరపాటున మరి ఎవరికి దేనికి మహిమ రాకుండానట్లుగా తను
ఒక మంచి దాన్ని ఏమంటారంటే ఛాలెంజింగ్ లైఫ్. ఎవరి వలన కాదు, నా దేవుని వలన చెప్పినట్లుగా నేను ఆశించునని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఈ భూమి మీద జీవిస్తుండగా ఏటికి కూడా మనము లొంగిపోకుండా దేవునికి దాసులమై ఉండినట్లుగా అప్పగించుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండిటికి దాసులమై ఉండలేము, దేవునికిని సిరికిని. మనం చదువుతాం, వైన్ ఉమెన్ వెల్త్, వైన్ మందు, వెల్త్ ఆస్తి, ఉమెన్ స్త్రీ వ్యామోహం. ఈ మూడింటిలో ఈ ప్రపంచమంతా నాశనం అయిపోతూ ఉంది. ఎక్కడ గొప్ప గొప్ప వాళ్ళని చూసినా కూడా హల్లెలూయా. కొంతమంది పేరు గొప్పతనం. నేను రాత్రి ఆ వ్యక్తి గురించి ధ్యానిస్తున్నప్పుడు, ఆ థామస్ ఆల్వా ఎడిసన్, అతను ఎవరు? బల్బును కనుక్కున్నాడు కదా. అతను కొన్ని సంవత్సరాలు పరిశోధన చేసి అనేక సార్లు ఫెయిల్ అయ్యి బల్బులు కొనుక్కొని బల్బును కనిపెట్టిన తర్వాత అది వెలిగించి సంతోషపడి అరే తీసుకెళ్ళి దాచిపెట్టని తన అసిస్టెంట్కి ఇస్తే, ఆడు పట్టుకొని తీసుకెళ్ళే సమయంలో పట్టుకునేటప్పుడు చేయి జారి కింద పడిపోయింది. చాలా కూల్గా ఉన్నాడు. హల్లెలూయా. కూల్గా ఉండి మరలా 24 hours రీసెర్చ్ చేసి కష్టపడి కనిపెట్టి మరలా బల్బుని వెలిగించి మరలా అతని చేతికే ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. నేనేమంటానంటే, అతనికి ఈ గొప్పతనాలు వీటి మీద వ్యామోహం లేదు. ఇదిగో ఫస్ట్ పీసు, బెస్ట్ పీసు. కొంతమంది చూడండి, ఇంట్లో వస్తువు ఏమైనా డ్యామేజ్ అయితే, ఏదైనా జరిగితే ఇంకా చూడాలి, వాళ్ళ ముఖం చూడాలి, వాళ్ళ మనస్సు చూడాలి 2-3 రోజుల వరకు. మా ఇంట్లో జరిగే సంభవం చెబుతాం. మా నాన్నకి ఆయన దూకునే దువ్వెన కనపడకపోతే ఉంటుంది ఇల్లు కురుక్షేత్రమే. రథాలు సిద్ధపరచబడతాయి, యుద్ధం కందరి మీదగా బాణాలు సంధించినట్లుగా. ఎవరిని తిడతాడో ఎవరిని కొడతాడో తెలియదు. ఆ దువ్వెన ఎక్కడ ఉంటుందో ఏమవుద్దో కానీ మాకు గడగడ వణుకే చిన్నపిల్లప్పుడు. ఇదేం కనబరా బాబు అనుకునేవాళ్ళం. ఆ వస్తువు కనపడకపోతే దరిద్రమే. ఇంకా ఎంత సైతాన్ టెన్షన్ అంటే నాకు ఇప్పటికీ నేను మర్చిపోలేను. దేన్ని బట్టి కూడా మనం అట్లా దాసోహం అవ్వకూడదు. మనం ఎవరు అంటే దేవుని దాసులం. హల్లెలూయా. క్రీస్తు దాసులం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత నీచంగా దిగజారుతూ ఉంది సొసైటీ. చాలా జాగ్రత్త. డబ్బు, నడమంత్రపు డబ్బు వస్తుంది, కానీ దానికి నువ్వు పడ్డావా అంటే అది నిన్ను పడిపోయేటట్లుగా నాశనం చేస్తుంది. ఎదిరించాలి, ఈ ధనాపేక్షని ఎదిరించాలి. హల్లెలూయా. అది కాళ్ళ దగ్గరే పెట్టాలి. బంగారం కాళ్ళ దగ్గరే పెట్టాలి, ఆస్తులు కాళ్ళ దగ్గరే పెట్టాలి. వాటి మీద నువ్వు నడవాలి. నెత్తిని పెట్టుకున్నావా నిన్ను అనుస్తూ అధపాతాలని తీసుకెళ్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి రావాల్సిన మహిమ దేవునికి ఆరోపించదుముగాక. హల్లెలూయా. కొంతమంది బండి, అమ్మో నా బండి, దాని మీద కాలు పెట్టి నడుపుతావుగా. ఎవడన్నా అంటుకుంటే ఊరుకోడు, ఎవడన్నా కూర్చుంటే ఊరుకోడు, ఎవడన్నా ఏమైనా చేస్తే వాడు తట్టుకోలేడు. ఏంది నా బండి మీద ఎక్కావు? అది దేవత ఏంది? కాలు పెట్టావు ఏంది? కాలుతో తంత్రం ఏంది బండిని? ఎంత తిక్కలుతనం. చాలామంది నేను చూస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళని వద్దు. పిచ్చి చేదస్త మెంటాలిటీ, మైండ్ సెట్ అంతా కూడా తీసేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత మనము నాబోతుని గురించి ధ్యానించినట్లయితే, ఈ నాబోతుకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోట రాజనగరికి ఆనుకొని ఉంది. ఆ రాజు, ఆహాబు రాజు, ఆ ద్రాక్ష తోట మీద మనసు పడ్డాడు. మనసు పడి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నాకు ఆ ద్రాక్ష తోట కావాలి, అది కూర తోట చేస్తా, నీకు అంతకంటే మంచి ద్రాక్ష తోట ఇస్తా, కావాలంటే డబ్బులు కూడా ఇస్తాను అని మాట్లాడితే, నాబోతు అంటున్నాడు, అయ్యా అది నా పిత్రార్జితం, అది నా స్వాస్యం, నేను పొరపాటున దాన్ని నేను వదులుకోలేనయ్యా. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం చదివితే అక్కడ ఈ మాటలన్నీ రాయబడి ఉంటుంది. నా పిత్రార్జితాన్ని నీకు ఇచ్చుటకు ఎంత మాత్రం వల్లపడదో, నేను నిన్ను సంతోషపరచలేను, నిన్ను తృప్తిపరచలేను అని ఆ రిజెక్ట్ చేసినందువలన భయంకరమైన రీతిగా చంపించారు, ఘోరమైన రీతిగా. అతడు ప్రాణం ఉన్నంత వరకు స్వాస్యాన్ని దూరం చేసుకోవాలి, వదులుకోవాలి. కాబట్టి మనం చేయవలసిన కార్యం ఏంటంటే, మన కొరకు ఒక పరలోక స్వాస్థ్యం ఉంది. హల్లెలూయా. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక
పరిశుద్ధులతో ఏకపట్టనిస్తులై దేవునింటి వారై ఉన్నారని తెలుసుకోవాలి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు హల్లెలూయా. ఎవరు మనము? పరలోక స్వాస్యం మన కొరకు సిద్ధంగా ఉంది. జాగ్రత్తగా కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. సిద్ధపరచబడిన ఆ స్వాస్యాన్ని మనము భద్రపరుచుకోవాలి, కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుడు మనల్ని ఒక స్వాస్యం కొరకు పిలిచి ఉన్నాడు. అది నాశనమయ్యే స్వాస్యం కాదు. ఇక్కడ కళ్ళు మూస్తే అన్నీ ఇక్కడ వదిలిపెడతావు. అయితే దేవుడు సిద్ధపరిచిన స్వాస్యము పరలోక స్వాస్యము, నిత్య స్వాస్యము, వాడబారణ స్వాస్యము. హల్లెలూయా. ఆ స్వాస్యాన్ని పొందుకుంటానికి నువ్వు చేయవలసిన కార్యం ఏంటంటే అపోస్తుల బోధ, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదులు, ఉపదేశాలు, ఆ క్రమం అటువైపు మీరు మనసు నిలిపి వాటికి అప్పగించుకొని కొనసాగాలి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్య విషయంలో మెలకు కలిగి ఉండాలి. సామెతల గ్రంథంలో రాయబడితే సత్యమును అమ్మివేయక, సామెతలు 23:3, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. దేవుని వాక్యం యొక్క విలువ నువ్వు తెలుసుకుంటే ఆ వాక్యమే నిన్ను వెలిగిస్తుంది, ఆ వాక్యమే నిన్ను ఉద్ధరిస్తుంది, ఆ వాక్యమే నిన్ను లేవనెత్తుతుంది. సత్యాన్ని అమ్మేసుకోవటం, సత్యాన్ని చాలా తేలిక చేసి పక్కన పడేయటం, నిర్లక్ష్యంగా ఉండటం, ఇటువంటి రీతిగా ప్రవర్తించకూడదు. సత్యాన్ని నువ్వు చాలా ప్రియముగా ఎంచుకోవాలి, చాలా ఇష్టమైందిగా నువ్వు ఎంచుకోవాలి. అపోస్తుల కార్యాల్లో 2:42 చదివినప్పుడు వారు అపోస్తుల బోధ యందు, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగని అనుభవంలోనూ ఉండాలి, ఎడతెగని దేవుని యొక్క సేవా పరిచర్యలోనూ ఉండాలి, ఎడతెగని అనుభవంలో నిలిచి ఉండాలి. అలా అప్పగించుకుంటేనే నువ్వు దేవుని యొక్క ఆ రాకడలో దేవుని యొక్క స్వాస్యాన్ని పొందుకున్నట్లుగా నిన్ను సిద్ధపరచుకోగలుగుతావు. ఆ తర్వాత మనము ఎలీషా జీవితాన్ని గమనించినప్పుడు, ఎలీషా నయమానికి ప్రార్థన చేసి యోర్దానులో మునగమని చెప్తే నయమానికి కుష్ఠరోగం పోతుంది. చిన్న బిడ్డ వంటి శరీరం, ఆరోగ్యకరమైన శరీరం పొందుకుంటాడు. స్వస్థత పొందుకున్న తర్వాత ఎంతో సంతోషంతో ఆ గొప్ప అద్భుతాన్ని బట్టి అతను అనేకమైన బహుమానాలను తీసుకొని తన కుష్ఠరోగం పోయింది కదా అని అటన్నిటినీ తీసుకొని ఎలీషా దగ్గరికి వస్తాడు. అయ్యా, వీటన్నిటిని నువ్వు తీసుకో అయ్యా. ఏంది నీ కుష్ఠరోగం పోగొట్టినందుకు నేను తీసుకోవాలా? నాకొద్దు అని రిజెక్ట్ చేస్తాడు. మనము ఎలీషా 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం చదివినప్పుడు ఎలీషా అంటున్నాడు, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాడు. ఎంత బతిమలాడినా కూడా ఒప్పుకోలేదు. మనము 17వ వచనంలో చదివినప్పుడు అతడు ఎంత ఫోర్స్ చేసినా కూడా చివరికి ఏమంటాడంటే, యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏదైనాను నేను ఇతరమైన దేవతలకు నేను ఇక అర్పింపను. 2 కంచెర గాదుల మోయిపాటు మన్ను నీ దాసుడైన నాకు ఇప్పింపకూడదా అని అడిగి ఇచ్చే బహుమానం అంతా రిజెక్ట్ చేశాడు, వద్దని నిరాకరించాడు. మనము అక్కడ చూసినప్పుడు ఇతను వద్దన్న వాటిని పక్కనే ఉన్నాడు గెహాజీ అసిస్టెంట్. ఏంది నా వచ్చినట్టుని పోగొట్టుకుంటాడు, దేవుడు అద్భుతం చేసింది ఎందుకు, వీటి కోసమే కదా అన్నట్లుగా ఉండి చెప్పకుండా బయటికి వెళ్ళి రథం కంటే వేగంగా పరిగెత్తి అటన్నిటిని మా యజమానుడు ఏమంటున్నాడని తీసుకొని వస్తే, దాచిపెట్టుకొని వస్తే అంటాడు, నువ్వు వెళ్ళినప్పుడు నా మనస్సు నా ఆత్మ నీతో రాలేదా? చదవండి 26వ వచనం, 2 రాజులు 5:26. నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రములు, ఒలివ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకుంటూ ఇది సమయమా? అతనేమో కుష్టు పోగొట్టుకున్నాడు, ఇతనేమో వీటన్నిటిని ఆశించి కుష్టు తెచ్చుకున్నాడు. ఇక్కడ మనము ఈ లోకములో మనము నులివెచ్చని స్థితికి వెళ్ళకూడదు, దిగదారిన స్థితిలో వెళ్ళకూడదు. దేవునికి అప్పగించుకునేట్లుగా దేవుని కొరకు రోషము పూని చూసుకోవాలి. మనము పరిశుద్ధంగా ఉండేట్లుగా చూసుకోవాలి. మనం యోసేపు జీవితాన్ని ధ్యానిస్తే యోసేపు అంట తను పాపం చేయటానికి ప్రేరేపించబడుతుంటే 39వ అధ్యాయం ఆదికాండము 7వ వచనంలో పోతీఫర్ భార్య యోసేపును వెంటాడుతుందంట.
అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనింపమని చెప్పాను. అతడు ఒప్పక కలిగినదంతయు నా చేతికి అప్పగించాడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో. హల్లెలూయా. మనము ఇక్కడ దేవుని బిడ్డలు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరూ లేరు అక్కడ పాపం చేయటానికి ప్రేరేపిస్తుంటే, ఆ సమయంలో దేవుడు ఉన్నాడు అక్కడ. దేవునికి విరోధంగా నేను దుష్కార్యం చేసి ఈ పాపాన్ని ఎలా కట్టుకుంటాడని ఆ పాపాన్ని ఎదిరించి పారిపోయాడు యోసేపు. ఆమెమో అతన్ని నింద వేసి చెరసాల పాలు చేసింది. కాబట్టి మనం ఒక్కసారిగా మన యొక్క జీవితాన్ని పరీక్షించుకొని, ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క కల్చర్ సొసైటీలో ఫ్రెండ్షిప్ ఏం లేదు, ఫ్రెండ్షిప్పే. ఒకరికొకరు తగులుకున్నా బాధ లేదు, ఒకరికొకరు పిచ్చి పిచ్చి మాటలు అనుకున్నా బాధ లేదు. ఏమంటే ఆ శరీరాన్ని వాళ్ళు ఒకరి శరీరాన్ని ఒకళ్ళు కొట్టుకోవటము, ఒకరి శరీరాన్ని వాళ్ళు ఎట్లా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఏంటంటే సహజీవనం అంట, ఏంటంటే అదొక లైఫ్ స్టైల్ అంట. ఏంటంటే అలా ఉండటమే అది నిజమైన ఆ యొక్క మంచి జీవితం అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. మనము పాపం విషయంలో మనం పారిపోతే, పాప విషయంలో రక్తం కారునంతగా పోరాడకపోతే ఆ పాపం మనల్ని పీక్కుని తింటది, పీనుగైనా వదలదు. కాబట్టి మనం పోరాడాలి. పారిపోయాడు కాబట్టి మనం ఈ పాపం విషయంలో, పాప క్రియల విషయంలో మనం ఎంతో రోమీయులకు రాసిన పత్రికలో చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. వయసుతో కూడా సంబంధం లేకుండా విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అమ్మా శరీరేచ్ఛల్ని నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకోవాకండి, శరీర విషయాల్ని నెరవేర్చుకోవడానికి చూసుకోవాకండి, శరీరానుసారంగా ప్రవర్తించవాకండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ శరీరానుసారమైన మనస్సును మనం జయించాలి. ఇష్టానుసారంగా తిరగటము, ఇష్టానుసారంగా మాట్లాడుకోవటము, ఇష్టానుసారంగా ప్రవర్తించటము, ఇష్టానుసారంగా మనము ఆ ఆలోచనలు కలిగి ఉండటము ఎన్ని చివరికి మనల్ని ఏం చేస్తుందంటే పడిపోయి పనికి రాకుండా పోయేటట్లుగా చేస్తే, జీవితాలకు ఒక విలువ రూపం లేకుండా చేస్తాయి. మనము చాలా ఒక క్రమం కలిగి ఉండాలనేది దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ కాలు నిన్ను అభ్యంతరపరుస్తుందా? అది గనక కుడి కన్ను అభ్యంతరపరిచేదైతే, అది గనక కుడి చెయ్యి అభ్యంతరపరిచేదైతే, అది గనక ఎడంకాలు నిన్ను అభ్యంతరపరిచేదైతే, వాటిని నరికి అవతల పడేసి ఒక్క కన్నుతో, ఒక్క చేతితో, ఒక్క కాలుతో నువ్వు పరలోకానికి వెళ్ళాలి. పొరపాటు నువ్వు కాంప్రమైజ్ అయ్యావా నీ కన్నుకి? పొరపాటు నువ్వు కాంప్రమైజ్ అయ్యావా నీ కాలుకి, చేతికి? నువ్వు నరకాగ్నికి, ఆరనగ్ని గుండానికి ఆ భయంకరమైన ఆ యొక్క ఉగ్రతకి అప్పగించబడాల్సి వస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి, మెలకు కలిగి ప్రభువుకి మనస్సును అప్పగించుదుముగాక. హల్లెలూయా. మనము ఏశావు జీవితాన్ని ఒకసారి చదివితే, ఏశావు పెద్దవాడిగా పుట్టినప్పటికీ అతనికి ఆకలేసిందని, ఆకలేసినప్పుడు కూర ఆ తమ్ముడి దగ్గర అడిగితే, ఆ తమ్ముడు జ్యేష్ఠత్వ పక్కుని అడిగితే పొరపాటును కూడా ఆలోచించకుండా ఓకే ఇచ్చేస్తాను, తీసేసుకో జ్యేష్ఠత్వ పక్కు అంటా ఉన్నాడు. చాలామంది ఈ దినాల్లో మనం గమనించినప్పుడు సంఘములో వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతను, స్థితిని, స్థానాన్ని, దేవుడిచ్చిన ఆ శ్రేష్టతను వాళ్ళు పక్కన పెట్టేసేసి, పెడచెవును పెట్టేసేసి చాలా ఘోరమైన రీతిగా జీవిస్తూ ఉన్నారు. ఇది జ్యేష్ఠుల సంఘమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఏ పని చేసినా, ఏ పరిచర్య చేసినా, ఏ బాధ్యత కలిగి ఉన్నా కూడా అది నీకు ఇచ్చిన ఆధిక్యత, అది నీకు ఇచ్చిన ఘనత, అది నీకు ఇచ్చిన గొప్పతనము, దాన్ని పక్కన పెట్టేసి పెడజోని పెట్టి నిర్లక్ష్యంగా నువ్వు వెళ్తున్నావంటే దాని అర్థం ఏంటంటే ఆ విలువ నీకు తెలవట్టలేదు. జ్యేష్ఠత్వ పక్కున అమ్ముకున్న ఏశావు ఒక భ్రష్టుడు, వ్యభిచారి అని హెబ్రీ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఆశీర్వాదం ఒక్కటన్నా పొందుకున్నావన్నా అతనికి
లేదంట, దొరకలేదంట. అంత ఘోరమైన పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసావు జీవితంలాగా మనము సంఘంలో ఉండకూడదు. జ్యేష్ఠులుగా ఉండాలి, బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. దేవుడి యొక్క ఆశీర్వాదాలన్నిటికీ, దేవుని యొక్క కృపలన్నిటికీ, దేవుని యొక్క వరాలన్నిటికీ మనము తగినట్లుగా పాత్రులుగా ఉండాలి. హల్లెలూయా. ఏటిని కూడా చాలామంది ఈ వరాలని పరిచర్యలు కూడా బిజినెస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకున్న టెక్నికల్ వాళ్ళ యొక్క అనేకమైన ఆలోచనల ద్వారా, అనేకమైన దాన్ని ఏమంటారంటే అనేకమైన టాక్టిక్స్, ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ టాలెంట్స్ ద్వారా అనేకమైన వాటిని చెప్పటం ద్వారా, చేయించడం ద్వారా ఈ బిజినెస్ లాగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. సంఘం అనేది, సేవ అనేది అది బిజినెస్ కాదు. దేవుడు ఎందుకు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఎందుకు వరాలు ఇస్తూ ఉన్నాడు, ఎందుకు మనల్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఎందుకు మనల్ని ఆయన ఫలభరితంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఇదంతా కూడా మనము యేసావులాగా అమ్ముడుపోవటానికి కాదని తెలుసుకోవాలి. యేసావంట ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరు. హెబ్రీ పత్రికలో చూడండి అమ్మ, 17వ వచనం చదవకూడదు. ఆ తర్వాత యేసావు ఆశీర్వాదాన్ని పొందగోరి కన్నీరు విడుస్తూ దానికోసం శ్రద్ధ చాలా జాగ్రత్త కలిగి ఉండవలసిన ఆ హెచ్చరికను తెలియపరిచే జీవితం యేసావు జీవితం. ఆ 16వ వచనంలో రాయబడి ఉంటుంది, అటువంటి ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ పక్కు నమ్ముకొనినా భ్రష్టుడైన వ్యభిచారి అయినా ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. కాబట్టి మనల్ని మనము చాలా జాగ్రత్తగా దేవుని కొరకు మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. మన సంఘంలో మనం సిద్ధపరచబడి ఉండాలి. ఎందుకంటే దేవుడు త్వరలో ఆయన ఎవరి కొరకు రాబోతున్నాడంటే ప్రథమ ఫలమైన జ్యేష్ఠుల సంఘం కొరకు రాబోతున్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడగునట్లుగా ఆయన ఎవరిని ముందుగా ఎరిగినో, ఆయన ఎవరిని ముందుగా నీతిమంతులుగా తీర్చునో, ఎవరిని ఆయన ముందుగా వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటుకు వారిని ముందుగా కుమారునితో సారూప్యం గలవారు కుమారునితో కూడా జ్యేష్ఠులుగా మార్చబడతారు. ఆ జ్యేష్ఠుల సంఘం కొరకు ఆ కుమారుడు రాబోతున్నాడు. వారు జ్యేష్ఠులుగా సిద్ధపరచబడాలి. అందుకొరకు పాపముతో అపవాదితో పోరాడాలి, ఎదిరించాలి, రక్తము కారునంతగా మనము పోరాడాలి. అందుకొరకు దేవుడు మనల్ని ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. అందరూ మోకరించి మనం ప్రార్థన చేసుకొని ప్రభువుకు అప్పగించుకొని హల్లెలూయా తీర్మానం చేద్దాము. అల్పకాల పాప భోగాలు అనుభవించకూడదు అని మోషే ఏం చేశాడు? దేవుని బిడ్డలతో శ్రమపడుట క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని వైపు మనసుని మోకరించి ప్రార్థన చేసుకుందాం. మన సామర్థ్యము, శక్తి ఏందో మనం తెలుసుకోవాలి. రాజులైన యాజక సమూహంగా పిలువబడిన మనము మనం ఆలోచించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, వాయుమండల దురాత్మల సమూహంతో పోరాడుతున్నావు. ప్రధానుల అధికారులు, లోకనాథులతో పోరాడుతూ ఉన్నావు. ఈ పోరాటంలో నువ్వు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. నీ కుటుంబం మీద పరిస్థితులు అటాక్స్ ఎందుకు ఉన్నాయి? నీ కుటుంబంలో దేవుడు బలహీనంగా ఉన్నవారిని బలపరచలేకపోవటానికి కారణం ఏంటి? నువ్వు దేవునికి మోకరించి దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి, విధేయపడాలి, లోబడాలి, కన్నీరుడవాలి, దేవుని అభిషేకానికి అప్పగించుకోవాలి. దేవుడు జయమిచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. దేవా స్తోత్రం, స్తోత్రం. ప్రాణమును ఎంత మాత్రం ప్రియంగా ఎంచుకోకూడదు.
దైవజనుడైన పౌలు చెప్తున్నాడు, సంఘాన్ని దేవుని ఎదుట నిలవబెట్టి సిద్ధపరచడానికి సువార్త ద్వారా, కృపా సువార్త ద్వారా సాక్ష్యం ఇచ్చుటకు నేను నా పరిచర్యను తుదముట్టించాలని ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోవట్లేదు అని చెప్తా ఉన్నాడు. ఎస్, ఆ గొప్ప సాక్షి సమూహం చూస్తూ ఉంది, మేఘం వల్ల ఆవరించి ఉంది. నువ్వు పోరాడాలి, సులువుగా చెక్కులు పెట్టి చిన్న చిన్న విషయాల్లో పోకూడదు, నులువెచ్చని స్థితికి దిగజారకూడదు. దేవుని కొరకు నిన్ను సిద్ధపరచుకో, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో. దేవుని సంఘంలో నువ్వు జ్యేష్ఠుల సంఘంలో జ్యేష్ఠురాలుగా జ్యేష్ఠుడిగా ఉండినట్లుగా యోసేపు వలె కాక. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఎస్, దేవుడైన కనికరం మన మీద ఉంచి ఉన్నాడు. మనము దేవుని యొక్క స్వభావంతో, దేవుని యొక్క పోలిక సారూప్య చొప్పున మనల్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. మన కొరకు త్వరగా రానై ఉన్న దేవునికి అప్పగించుకుందాం. అందరూ తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అందిగో నాకై నిరాకరింపబడిన రాయి, సొగసైనను లేక స్వరూపమైనను లేక ఈడ్చబడి ఉన్నది, బహుగా క్షమించుచున్నది, ఈడ్చబడి ఉన్నది, బహుగా క్షమించుచున్నది. సమీపించరాని తేజస్సు నీది, నిన్ను చేరలేని పాపమే నాది. సమీపించరాని తేజస్సు నీది, నిన్ను చేరలేని పాపమే నాది. పరిశుద్ధమైన నీ ముఖము పైన నేను ఉమివేయగా, తన ముఖము దాచక మౌని ఆయను, నేను కొట్టగా తన చెంపలు అప్పగించను. పరిశుద్ధమైన నీ ముఖము పైన నేను ఉమ్మివేయగా, తన ముఖము దాచక మౌని ఆయను, నేను కొట్టగా చెంపలు అప్పగించను. తన మౌనమే నాకు మహిమాయను, తన మౌనమే నాకు మహిమాయను. అదిగో నాకై నిరాకరింపబడిన రాయి, అదిగో నాకై నిరాకరింపబడిన రాయి, సొగసైనను లేక స్వరూపమైనను లేక ఈడ్చబడి ఉన్నది, బహుగా క్షమించుచున్నది, ఈడ్చబడి ఉన్నది, బహుగా క్షమించుచున్నది. సమీపించరాని తేజస్సు నీది, నిన్ను చేరలేని పాపమే నాది. సమీపించరాని తేజస్సు నీది, నిన్ను చేరలేని పాపమే నాది. అదిగో నాకై నిరాకరింపబడిన రాయి, పరిపూర్ణమైన నీ ప్రేమనంతా నేను నిరాకరింపగా, పరిపూర్ణమైన నీ ప్రేమనంతా నేను నిరాకరించగా, తృణీకరించబడినను తల వంచెను, సాత్వికుడైన నన్ను క్షమించెను,
తృణీకరింపబడినను తల వంచెను, సాత్వికుడైనను క్షమించెను. తన వేదనే నాకు భాగ్యమాయను, తన వేదనే నాకు భాగ్యమాయను. అదిగో నాకై నిరాకరింపబడిన రాయి, అదిగో నాకై నిరాకరింపబడిన రాయి. ఒక సైనను లేక రూపమైనను లేక ఈడ్చబడి ఉన్నది, బహుగా క్షమించుచున్నది. సమీపించరాని తేజస్సు నీది, నిన్ను చేరలేని పాపమే నాది. సమీపించరాని తేజస్సు నీది, నిన్ను చేరలేని పాపమే నాది. అదిగో నాకై నిరాకరింపబడిన రాయి. అందరూ మోకరిద్దాం. ఎస్, నిషేధించబడిన నిరాకరించబడిన రాయి. ఎందుకు నిరాకరించబడింది, నిషేధించబడినదంటే నువ్వు అంగీకరించబడాలి, నువ్వు దేవుని ఎదుట నిలవబెట్టబడాలి, నువ్వు దేవుని మనస్సుని సారూప్యాన్ని పొందుకునేటట్లుగా చేయటానికే. ఎస్, నువ్వు పోరాడాలి, నువ్వు దేవునికి లోబడటంలో పోరాడాలి, లేకపోతే అపవాదిని ఎదిరించలేవు. దేవునికి లోబడుటకు నువ్వు పోరాడగలిగితే నువ్వు అపవాదిని ఎదిరిస్తావు. రక్తము కారణంతగా నువ్వు పాపముతో పోరాడాలి. పోరాడలేదేమో ఒకసారి పరీక్షించుకొని, మనకంటే ముందున్న పరిశుద్ధులు వారు ఎటు రీతిగా జీవించారో, వారు ఇష్టలైన భక్తులుగా జీవించారు. ఓ భూమి మీద వాళ్ళు శ్రేష్టమైన భక్తి చేస్తున్నారు. వారి భక్తిని మాదిరిగా పెట్టుకో. యేసవ్వ వలె చేయొద్దు, సంసోను వలె చేయొద్దు, యెహోషాపాతు రాజు వలె చెడ్డ స్నేహాలు చేయొద్దు. దేవునికి అప్పగించుకొని నిన్ను నువ్వు సమర్పించుకో. నువ్వు సిద్ధపరచబడి నీ కుటుంబము అనేకుల కొరకు కొండ మీద పట్టణంలాగా నువ్వు సిద్ధపరచబడాలి, నీ కుటుంబం సిద్ధపరచబడాలి, నీ పరిచర్యలు సిద్ధపరచబడాలి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. మన మధ్యన ఏమేమో ప్రార్థన చేస్తాం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి స్తోత్రాలు నాయనా. అయ్యా, ఇంతవరకు ప్రభు మీ దాసుని నిలబెట్టుకున్నైనా మీరు మాతో మాట్లాడిన వాక్కులను బట్టి అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. అయ్యా స్తోత్రాలు ప్రభా. అయ్యా, మాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు నాయనా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా నాయన, అయ్యా మేము పోరాడినది నాయన, అయ్యా స్తోత్రాలు. మేము ఒక యుద్ధము చేయవలనని ప్రభా మీరు మీ వాక్కులతో మాట్లాడి ఉన్నారు నాయన. అయ్యా, మేము పోరాడినది నాయన, అయ్యా దురాత్మక సమూహంతో నాయన, అంధకార శక్తులతో ప్రభా. అయ్యా, మేము పోరాడు వారంగా ప్రభా, మేము నిత్యము ప్రభా అయ్యా యుద్ధం చేసేవారంగా మేము ఉండాలయ్యా. అయ్యా, మేము చేయలేము కానీ ప్రభా అయ్యా దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి అని మీరు మీ వాక్కులతో మాట్లాడి ఉన్నారు. అవునయ్యా, మా శక్తి చాలదు, మా బలము చాలదు నాయన. శక్తి చేతన కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే అని సెలవిచ్చావయ్యా. అయ్యా స్తోత్రాలు ప్రభా. నీ ఆత్మకు మేము అప్పగించుకునే వారంగా ఉండి ప్రభా నీకు లోబడే వారంగా మేము ఉండాలయ్యా. అయ్యా స్తోత్రాలు. అయ్యా, మీకు లోబడి వలన ప్రభా అది మా శక్తి చాలదు నాయన. మీ ఆత్మకు మేము అప్పగించుకున్నప్పుడు అయ్యా మీకు పరిపూర్ణంగా మేము లోబడగలుగుతామయ్యా. అయ్యా, సహాయము దయచేయండి నాయన. అయ్యా, కూడి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోని ఆయన. అయ్యా స్తోత్రాలు ప్రభా. నీకు లోబడాలయ్యా. అయ్యా, నీకు లోబడే వారిగా ప్రతి బిడ్డను మీరు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, నీకు ఎదిరించగలుగుతామయ్యా. అయ్యా స్తోత్రాలు. అయ్యా, మా మాదిరిగా నాయన అయ్యా స్తోత్రాలు.
అయ్యా భక్తుల్ని ప్రభా మా ముందు ఉంచి ఉన్నావయ్యా. అయ్యా మోషేని ప్రభా అయినా అయ్యా స్తోత్రాలు ప్రభా, సకల విధమైన ధర్మశాస్త్రాలను ప్రభా అయ్యా ఎరిగి ఉన్నాను ప్రభా. అయినా మోషే పెద్దవాడైనప్పుడు ప్రభువా అయ్యా స్తోత్రాలు ప్రభా, ఐగుప్తు ధనం కోరుకోలేదయ్యా. అయ్యా స్తోత్రాలు ప్రభువా, నాయన అల్పకాల పాపభోగాలు కోరుకోలేదయ్యా. అయ్యా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడయ్యా. అయ్యా మేము కూడా ఈ లోకంలో ఉన్న భోగ భాగ్యాలు కాకుండా నాయన అయ్యా క్రీస్తు విషయమైన గొప్ప అయ్యా అయ్యా నింద గొప్ప భాగ్యంగా ప్రభువా అయ్యా మేము ఎంచుకునే వారంగా పాపభోగాలను అనుభవించే దిశగా ప్రభు అయ్యా మేము ఉండక మా తలంపులు అయ్యా నిన్ను మహిమపరిచే బిడలుగా ప్రభు అయ్యా ఉండటానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా స్తోత్రాలు. అబ్రహాం అయితే నన్ను దేవుడే గొప్ప చేశాడని సాక్షిగా ఉన్నాడయ్యా. అయ్యా రాజు ఇచ్చిన అయ్యా స్తోత్రాలు ఆశీర్వాదాన్ని కోరుకోలేదయ్యా. అయ్యా మేము కూడా నువ్వు ఇచ్చే ఆశీర్వాదానికి పాత్రలుగా మేము ఉండాలయ్యా. ఈ లోకంలో ఉన్న అయ్యా ధనం కోసం మేము పరిగెత్తకూడదయ్యా. మా ముందు ఏసేవును ఉంచి ఉన్నామయ్యా. ఏసేవైతే అయ్యా జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడయ్యా. అయ్యా మేము అటు రీతిగా ఉండకూడదయ్యా ప్రభా. అయ్యా మేము జ్యేష్ఠుల సంఘంగా ఉన్నామయ్యా. అయ్యా స్తోత్రాలు. జ్యేష్ఠత్వపు అయ్యా హక్కును మేము పోగొట్టుకునే వారంగా ఉండకూడదయ్యా. అయ్యా అన్ని విషయాల్లో అయ్యా సంఘములో ప్రభా మేము మాదిరులుగా ఉండాలి ప్రభా. అనేకులకు ప్రభా అయ్యా స్తోత్రాలు ప్రభా సంఘంలో ప్రభా అయ్యా అయ్యా పరిచర్య చేసేవారుగా ప్రభా అయ్యా ప్రతి బిడ్డ నీకు అప్పగించుకునే రీతిగా సహాయము దయచేయండి నాయన. అయ్యా స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా నాబోతైతే అయ్యా పిత్రార్జితాన్ని కాపాడుకున్నాడయ్యా. అయ్యా స్తోత్రాలు. మేము కూడా అయ్యా సంఘములో అయ్యా జ్యేష్ఠత్వ హక్కుని కాపాడుకోవాలయ్యా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా పౌలైతే మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించింది అని ప్రభా అయ్యా నీకు అప్పగించుకొని ఉన్నాడు ప్రభా. మేము కూడా ప్రభా అయ్యా మా జీవితంలోనైనా మంచి పోరాటం నీ కొరకు పోరాడినైనా అప్పగించుకునే వారంగా ప్రభా అయ్యా స్తోత్రాలు ప్రభా. నిత్య స్వాస్థ్యమునైనా పరలోక స్వాస్థ్యమునైనా వాడబారని స్వాస్థ్యం మేము పొందుకునే వారంగా అయ్యా నీకై పోరాడు బిడలంగా మేము ఉండాలయ్యా. అయ్యో పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం మేము పోరాడవలనని ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా మీకు అపవాదిని ఎదిరించుటకు ప్రభా మాకు శక్తి దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం చూద్దాము. అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన రాకడ పర్యంతము తోడే నడిపించురుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు.